నమస్తే, నేను మీ పద్మావతి పెనుగొండ. సమ్మర్ వచ్చేసింది కదండి. మనం ఈ సీజన్లోనే కారం కూడా రెడీ చేసుకోవాలి. మన గుంటూరు స్పెషల్ మిర్చితో సాంబార్ కారం తయారు చేద్దాం. మేమెప్పుడు సాంబార్ కారమే వాడతాము. కారం పట్టియాలంటే కొంచెం కష్టమైన మిర్చిని తొడాలు తీసుకోవాలి. మిర్చి ఎండపోసుకోవాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఉప్పు, ఉప్పులోనే కొద్ది కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. మేమైతే ఎప్పుడు కూరల్లో ఈ సాంబార్ కారమే వేసుకుంటాము, పచ్చికారం అసలు వాడము. ఇంకా వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే కారం గుమ్ములాడుతూ బాగుంటుంది. మంచి రంగు కోసం కొంచెం ఆమదం కూడా వేస్తాము. అన్నీ వేయించిన తర్వాత ఇట్లా ఎండపోసుకుంటే చూసారా అన్నీ బాగా ఎండిపోయినాయి. ఇంకా మరకి వెళ్దాం. మరలో దంపుడు రోకళ్ళతోనే ఎప్పుడు ఇట్లా మేము కారం కొట్టిస్తాము. వెల్లుల్లి, ఉప్పు అన్నీ కలిపి అమ్మాయి బాగా దంచుతుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో కారము. గుమగుమలాడుతూ ఎర్రగా స్వచ్ఛమైన గుంటూరు మిర్చితో సాంబార్ కారం రెడీ. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని ఒక చుక్క నెయ్యి వేసుకొని కానీ నూనె వేసుకొని కానీ తింటే భలే ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి గుంటూరు సాంబార్ కారం.